నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చందన. నేను విఘ్నేష్ నర్సింగ్ హోమ్‌లో పిల్లల డాక్టర్ కింద పనిచేస్తున్నా. అయితే ఇవాళ మనము పిల్లలకిచ్చే టీకాలు అంటే వ్యాక్సిన్స్ గురించి మాట్లాడదాము. వ్యాక్సిన్స్ లేదా టీకాలు అంటే ఇవి ఇంజెక్షన్స్ గానీ, చుక్కల రూపంలో గానీ ఉంటాయి. ఇవి ఇవ్వడం వల్ల పిల్లలకి జబ్బుల కోసము ప్రొటెక్షన్ కోసమని ఇస్తాము. ఈ వ్యాక్సిన్స్‌లో ఇచ్చే ప్రోటీన్స్ వల్ల పిల్లలు యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి, ఆ జబ్బు ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్‌కి పిల్లలు ఎక్స్‌పోజ్ అయినప్పుడు దానిని తట్టుకునే శక్తి, దాన్ని ఫైట్ చేసే శక్తి డెవలప్ అవుతది. లేదా ఒకవేళ ఆ జబ్బు వచ్చినా సరే దాన్ని తొందరగా ఫైట్ చేసి తొందరగా రికవర్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అయితే మనకి ఇండియాలో 2 షెడ్యూల్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ షెడ్యూల్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అని అంటాము. ఇంకొకటి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అని చెప్పి వాళ్ళు పెట్టిన ఒక షెడ్యూల్. మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో, అంగన్వాడీస్‌లో, హెల్త్ సెంటర్‌లో ఇస్తారు. సో, ఈ షెడ్యూల్ కింద పుట్టగానే పిల్లలకి బీసీజీ అంటే టీబీ కోసం బీసీజీ, పోలియో చుక్కలు, హెపటైటిస్ బి వ్యాక్సిన్‌లు ఇస్తారు. దాని తర్వాత 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు అంటే 1.5 నెల, 2.5 నెల, 3.5 నెలల వయసప్పుడు పిల్లలకి డీపీటీ వ్యాక్సిన్ అంటే డిప్తీరియా, పర్టూసిస్, టెటనస్ వ్యాక్సిను, హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఇంకా హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి అని న్యూమోనియా కోసం అన్న వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇస్తారు. దీంతో పాటు రోటా వైరస్ అనే చుక్కలు అండ్ పోలియో వైరస్ అనే చుక్కలు ఇస్తారు. వీటి వల్ల ఈ జబ్బులకి ప్రొటెక్షన్ అనేది వస్తుంది. దీని తర్వాత 9వ నెలలో పిల్లలకి మీజిల్స్ రుబెల్లా అనే ఇంజెక్షన్ ఒకటి ఇస్తారు. దీంతో పాటు విటమిన్ ఏ కూడా ఇస్తారు. దీని తర్వాత పిల్లలకి మళ్ళీ 18 నుంచి 24 నెలలప్పుడు ఇదే బూస్టర్ డోస్ అని ఇస్తాము. ఏంటది డిప్తీరియా, పర్టూసిస్, టెటనస్ డీపీటీ అనే బూస్టర్ డోసు, మీజిల్స్ రుబెల్లా బూస్టర్ డోసు ఇస్తారు. మళ్ళీ ఇవే బూస్టర్ డోసులు 5 నుంచి 6 ఏళ్ళప్పుడు అంటే డీపీటీ, ఎంఆర్ బూస్టర్ డోసులు, మళ్ళీ 9 ఏళ్ళప్పుడు టీటీ డోస్ ఒకటి ఇస్తారు. ఏదైతే ప్రదేశాల్లో మనకి మెదడు వాపు వ్యాధి ఎక్కువ ఉంటుందో అలాంటి చోట్ల జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే ఒక ఎక్స్ట్రా వ్యాక్సిన్ కూడా ఇస్తారు. ఇది మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే షెడ్యూల్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, అంగన్వాడీలో కానీ, హెల్త్ సెంటర్లో కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. దీంతో పాటు మనకి ఇండియాలో ఉండే ఇంకొక షెడ్యూల్ ఏంటి అంటే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ షెడ్యూల్ ఒకటి ఉంటుంది. ఇది మనకి ప్రైవేట్ హాస్పిటల్లో కానివ్వండి, క్లినిక్స్లో కానివ్వండి ఇస్తారు. దానికి కొన్ని తేడాలు ఉంటాయి. ఈ షెడ్యూల్లో గవర్నమెంట్లో ఇచ్చే వ్యాక్సిన్లతో పాటు కొన్ని అదనపు జబ్బులకు కూడా వ్యాక్సిన్లు ఇస్తారు. అవి ఏంటంటే మనం తరచుగా వినే టైఫాయిడ్ వ్యాధి, ఫ్లూ వ్యాధి కోసము, చికెన్ పాక్స్ అంటే దానికోసం వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ అనే ఒక జాండిస్ వ్యాక్సిన్కి ఇస్తారనమాట. సో ఈ వ్యాక్సిన్ షెడ్యూల్లో గవర్నమెంట్ షెడ్యూల్ మాదిరిగానే పుట్టినప్పుడు బీసీజీ, పోలియో, హెపటైటిస్ బి ఇస్తారు. 1.5 నెల, 2.5 నెల, 3.5 నెలల వయసప్పుడు డిపిటీ డోసులు, న్యూమోకోకల్ వ్యాక్సిన్, రోటా వైరస్, ఇంకా మన ఇన్ఫ్లుయెన్జా బి వ్యాక్సిన్లు, పోలియోను ఇస్తారు. అయితే ఈ షెడ్యూల్లో 6వ నెలలో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, 7వ నెలలో ఇన్ఫ్లుయెన్జా సెకండ్ బూస్టర్ డోసు ఇస్తారనమాట. దీంతో పాటు 6 నుంచి 9 నెలల మధ్యలో టైఫాయిడ్ కోసం అని ఒక వ్యాక్సిన్ ఇస్తారు. మళ్ళీ 9వ నెలలో ఈ షెడ్యూల్ కింద మీజిల్స్, మమ్స్, రుబెలా అని 3 జబ్బులకి వ్యాక్సిన్ ఒకటి ఇస్తారు. దాని తర్వాత ఏడాది అప్పుడు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, దాని తర్వాత మళ్ళీ 18 నెలలప్పుడు డిపిటీ, హెపటైటిస్ బి, ఎంఎంఆర్ ఇస్తారనమాట. ఇక్కడ మళ్ళీ మనకి గవర్నమెంట్లో లేనిది చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్ ఒకటి 2 డోసులు 3 నెలల గ్యాప్ తోటి 2 డోసులు మన ఈ ఐఏపీ షెడ్యూల్లో ఒకటి ఇస్తారు. దీని తర్వాత మళ్ళీ మనకి 5 నుంచి 6 ఏళ్ళప్పుడు డిపిటీ బూస్టర్ డోసు, దాని తర్వాత ఎంఎంఆర్ బూస్టర్ డోసు, హెపటైటిస్ బూస్టర్ డోసు ఇస్తారు. దీని తర్వాత 9 నుంచి 10 సంవత్సరాల వయసులో టీటీ కానీ, టీడాప్ కానీ ఇచ్చి, దీనితో పాటు మనం ఇప్పుడు వింటున్న సర్వైకల్ క్యాన్సర్ కోసం వ్యాక్సిన్ కూడా ఆడపిల్లల్లో ఒక 2 డోసులు 9 ఏళ్ళ నుంచి వేస్తారనమాట. ఇది మన ఇండియాలో ఉన్న 2 షెడ్యూల్ వ్యాక్సిన్స్కి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనకి ఏం మేజర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏదైనా ప్రాబ్లమా? సో ఈ వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల చాలా మటుకు సేఫ్గానే ఉంటాయి. మేజర్ సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఏమీ ఉండవు. ఈ వ్యాక్సిన్ వల్ల చాలామంది పిల్లల్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్లు అంటే జ్వరము, నలతగా ఉండడము, ఇంజెక్షన్ ఇచ్చిన చోట పెయిన్ కానీ, వాపు కానీ రావడము. ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లలకి పారాసెటమాల్ చుక్కలు, ఫీవర్ చుక్కలు వేసి బాగా ఫ్లూయిడ్స్ అవి ఇచ్చి ఒక 1 or 2 days రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి.
మనకి ఈ వ్యాక్సిన్స్ ఇవ్వకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వ్యాక్సిన్ వల్ల మనం ఇవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కన్నా ఇది ఇవ్వకపోవడం వల్ల ఇచ్చే జబ్బుల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో వ్యాక్సిన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్స్లో ఫ్రీక్వెంట్గా మనం డీపీటీ వ్యాక్సిన్ అనేది ఇస్తూ ఉంటాము. ఈ డీపీటీ వ్యాక్సిన్ వల్ల పిల్లలకి జ్వరము, ఇచ్చిన చోట వాపు, పెయిన్ వస్తూ ఉంటాయి. సో ఆ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మనం పిల్లలకి ఆ వ్యాక్సిన్ ఇచ్చిన చోట ఐస్ ప్యాక్ కానీ లేదా వేడి గుడ్డ కానీ పెట్టడం వల్ల దానివల్ల వచ్చే పెయిన్ కొంచెం పిల్లలకి తగ్గుతుంది. ఇంకొకటి దాంతోపాటు ఈ పారాసిటమాల్ చుక్కలు అనేది ఇస్తాము. ఇది వేయడం వల్ల కూడా వాళ్ళకి ఆ జ్వరము, నొప్పి అనేది తగ్గుతాయి. ఈ టైంలో ఆ ఫీవర్, ఆ చిరాకు వల్ల పిల్లలు ఏడుస్తున్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ టైంలో పిల్లలకి బాగా పాలు పట్టిస్తూ ఉండడము, తల్లిపాలు తాగే పిల్లలకి ఫ్రీక్వెంట్గా తల్లిపాలు పట్టేయడము, దానితో పాటు ఒకవేళ 6 నెలలు దాటిన పిల్లలకైతే ఎక్కువ లిక్విడ్స్ అంటే మనం కొబ్బరి నీళ్ళు కానివ్వండి, మజ్జిగ, మామూలు నీళ్ళైనా పర్వాలేదు. ఇలా ఫ్రీక్వెంట్గా నీళ్ళు పట్టిస్తూ ఉండడం వల్ల కూడా, ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి జ్వరము అనేది తొందరగా తగ్గుతుంది అండ్ తొందరగా వాళ్ళు బెటర్ ఫీల్ అవుతారు. దీంతో పాటు మనకి 9వ నెలలో ఇచ్చే ఎంఆర్ వ్యాక్సిన్ అప్పుడు కూడా ఫీవర్ ఇంకా ర్యాష్ వస్తుంది. దాన్ని చూసి కూడా కంగారు పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇది 2-3 రోజుల్లో ఇదే విధంగా ఫీవర్ చుక్కలు, బాగా ఫ్లూయిడ్స్ ఇచ్చి రెస్ట్లో ఉంటే దాంతకదే తగ్గిపోతుంది. సో ఈ ప్రికాషన్స్ తీసుకుని వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఈ హానికరమైన జబ్బుల నుంచి వాళ్ళకి పూర్తిగా ప్రొటెక్షన్ మనం ఇవ్వగలుగుతాం.